హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. మేము ఈరోజు అయితే అండి గుమ్మడి వడియాలు అనేది పెడుతున్నామండి. ఈరోజు సంబర్ అంటే వడియాలు అనేది అందరికీ గుర్తొస్తుంది కదండి. పిండి వడియాలు కూడా పట్టామండి, అలాగే పెసరడియాలు కూడా పట్టాం. గుమ్మడి వడియాలు కూడా పడదామని నాన్నగారు అయితే గుమ్మడికాయలు తీసుకురమ్మంటే 2 కాయలు అయితే తీసుకొచ్చారండి. అవి తీసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలాగా సన్నగా తరిగేసుకుంటే బాగుంటుందండి వడి అనేది. అప్పుడు మేము సన్నగా తరిగేసామండి. 2 కాయలు కూడా నేను మా అక్క కోసేసాం. కోసిన తర్వాత అవి ఒక కాటన్ క్లాత్లో అనేది వేసేసుకొని నైటు దాని మీద బరువు అనేది ఉంచాలండి. అప్పుడు సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని బరువు అనేది పెడితే వాటర్ అనేది మొత్తం లీకేజ్ అయిపోయి మొక్కలు అనేవి పొడిపొడిలాడుతూ ఉంటుందండి. ఐగో మొక్కలు చూసారండి, పొడిపొడిలాడుతున్నాయి. తర్వాత అందులో మనం సగ్గుబియ్యం, పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసుకోవాలి. నేనైతే కరెంట్ లేదని ఉల్లిపాయలు వేసే దాంట్లో అయితే వేసానండి, అందుకే బరకగా వచ్చినాయి. ఉల్లిపాయల పేస్ట్ అనేది అదే పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసాము. వేసిన తర్వాత మినపప్పు గుమ్మడి వడియాలకి అయితే మినపప్పు అనేది గట్టిగా ఆడాలండి. గట్టిగా రుబ్బుకుంటేనే వడియాలు అనేది బాగా వస్తుందండి. అసలు వాటర్ అనేది వేయకుండా రుబ్బుకోవాలి. అలాగే వడియాల్లో పిండి అనేది సరిపడగా వేసుకోవాలండి, మినప్పిండి. అలా గట్టిగా వచ్చేస్తాయి వడియాలు. పప్పు అనేది ఎక్కువైతే వడియాలు గట్టిగా వస్తాయండి. అలా కాకుండా మనం సరిపడగా వేసుకుంటే వడియా వేపిన తర్వాత నూనెలో పువ్వులాగా విడుస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, అలాగా కలపాలండి. సరిపడా సాల్ట్ వేసేసాం, సగ్గుబియ్యం వేసేసాం, పచ్చిమిర్చి కూడా వేసేసాము. అవి అలా బాగా కలిపిన తర్వాత మినప్పిండి ఉంటుంది కదండి, మేము ఆల్రెడీ గ్రైండర్లో రుబ్బేసి పక్కన అనేది పెట్టేసుకున్నాం. అలాగా బాగా కలిపిన తర్వాత షీట్స్ అనేవి తక్కువగా ఉన్నాయండి ఇందులో. అదిగోండి, మినప్పిండి అయితే గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో సరిపడ సగమే వేస్తున్నామండి. ఎక్కువగా వేస్తే వడియాలు అనేది బాగోదండి. సగం వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్లో వడియాలు అనేది షార్ట్ వీడియో పెడతానండి. వడియాలు ఎలా వచ్చినాయి అనేది మీకోసం షార్ట్ వీడియో అయితే బాగా పెడతానండి. బాగా చూసారా ఎలా కలుపుతున్నాము? బాగా కలిపేసి సాల్ట్ అది సరిపోయిందో లేదో, మొత్తం పచ్చిమిర్చి అవి మొత్తం సరిపోయి లేదో చూసుకోవాలండి ముందుగానే. ఎండలు అయితే బాగా వేస్తున్నాయి కదండి, అందుకనే మేము వడియాలు పడదామని అనుకొని నాన్నగారు అయితే తీసుకొచ్చారండి. బాగా కలిపిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా అన్నీ చూసేసుకోవాలండి ముందే. బాగా కలిపితేనే బాగా పడద్దండి పిండి, అందుకని అంతసేపు బాగా కలుపుతున్నాము. ఇప్పుడు మనం సరిపడగా చేతితోటి మనకి ఎంత అవైలబుల్గా ఉంటే అంత వడియా అనేది ఈ మనం క్లాత్ మీద గట్టా పెట్టుకోవచ్చండి. కానీ కవర్ మీద పడితే మనకి స్పీడ్గా ఆరిపోయి మనకి అవైలబుల్గా వచ్చేస్తుందండి వడియా అనేది. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయండి వడియాలు. చూసారండి, కలిపేసాం. సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొంచెం వేస్తున్నామండి. సాల్ట్ సరిపోలేదండి, ఇంకొకసారి సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవడం. కలిపేసుకున్న తర్వాత మనం కవర్ అనేది లోపు రెడీ చేస్తున్నామండి. కవర్ కూడా రెడీ చేసి బయట అయితే మడత మంచం వేసి వడియాలు అయితే పడుతున్నాం. డాబా పైన అయితే, మాది పెంకిటిల్లేనండి, డాబా కాదండి. అయినా పక్కింటి ఆంటీ వాళ్ళ డాబా ఉంది, కానీ పైన దుమ్ము అనేది పట్టేస్తుందని మేము మడత మంచం మీదే పడతామండి. బాగా కలిపిన తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందండి. కవర్ అనేది రెడీ చేసి మంచం అనేది రెడీ చేసేసారు. చూసారండి, అదిగోండి, మనకి ఎంత అవైలబుల్గా ఉంటే అంత వడియా తీసుకొని చేతితోటి
చిన్నగా పట్టుకోవాలండి. అదిగా అలా పట్టుకోవాలండి. అలా పట్టుకుంటే మనకి తొందరగా అనేది వడియా అనేది బాగా ఆరుతుంది. కొంతమంది ముద్దల్లాగా పెడతారండి, అవి నూనెలో వేసినప్పుడు బాగా వేగవు. అందుకనే మేము కొంచెం పలుచగానే నీట్గా అలా పెడితే వెంటనే అవి ఆరిపోతాయి. వెంటనే నూనెలో వేయగానే పువ్వులాగా వడియా అనేది విడుస్తుందండి. కొంతమంది వడియాలు పడతారు కానీ మధ్యలో ఏగవండి, అసలు పైన ఏగుతాయి. అవి చూసారా ఫ్రెండ్స్, వడియాలు అయితే పట్టేసామండి. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. వడియాలు వేపేటప్పుడు మళ్ళీ షార్ట్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.